పార్లమెంట్ మకరద్వారం నుంచి వారంతా కూడా ర్యాలీగా వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. पीछे यार खुद डिसिप्लिन रख लो थोड़ा सा। आइए अजीत भाई, आइए, आते रहिए अजीत भाई। బీజేపీ ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆ ఒరవడిని కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఫేక్ ఓట్లను చేర్చి ఈసీ సాయంతో గద్దెనెక్కిందని ఆరోపించారు. కర్ణాటకలోనూ ఓటు దొంగతనం జరిగిందంటూ బెంగళూరులో ధర్నా కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కర్ణాటక ఈసీ నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ఆయన మెన్షన్ చేసినటువంటి పేరు గల వ్యక్తి ఎవరు 2 సార్లు ఓటు ఉపయోగించుకోలేదని చెప్పి కర్ణాటక ఈసీ ఎలక్షన్ కమిషన్ దాన్ని కొట్టివేసింది. అలాగే ఎలాంటి ఆధారాలున్నా తమకు ఇవ్వాలని చెప్పి నోటీసులు సర్వ్ చేసింది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారత ఎన్నికల సంఘంతో గొడవ పడుతున్న రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని ఇటీవల ఆరోపించారు. మరియు తమ పార్టీ దానికి సంబంధించిన ఆధారాలను సేకరించిందన్నారు. ఈ ఆధారాలు ఏమైనా ఉంటే తమకు ఇవ్వాలని చెప్పి కర్ణాటక ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ప్రధానంగా బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మహదేవ్పుర అసెంబ్లీ స్థానంలో మొత్తం 1,250 ఓట్లు చోరీ అయ్యాయన్నారు రాహుల్ గాంధీ. ఇది ఒక పెద్ద ఆరోపణగా చూడొచ్చు. ఇదిగాక 40,009 అడ్రస్లు ఫేక్ అని తేల్చారు. అది కాకుండా ఒకే అడ్రస్పై 10,452 దొంగ ఓట్లు ఉన్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా ఈసీ మోడీ చెప్పుచేతలో తిరుగుతున్న సంస్థలా మారిందంటూ చాలా కీలకమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దీనికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా బదులిచ్చారు. రాహుల్ అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. ఆయన చిప్పు పాడైందని, హార్డ్ డిస్క్ కరప్ట్ అయిందంటూ ఆయన్ని ఫడ్నవీస్ కౌంటర్ వేశారు. ఆయన దగ్గర అణుబాంబు లాంటి మ్యాటర్ ఉంటే వెంటనే బయట పెట్టాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. ఏవైనా ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్స్ ఈసీకి ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీకి కౌంటర్ వేశారు. ప్రస్తుతం దీని మీద ఇండియా కూటమి ఎంపీలను సమాయత్తం చేసి వీరందరూ ర్యాలీగా పార్లమెంటు నుంచి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు వెళుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపాయింట్మెంట్ కూడా కోరారు. ఇండియా కూటమి ఎంపీలంతా కూడా అపాయింట్మెంట్ కోరారు. అందులో 30 మందికి మాత్రమే అలో చేస్తూ ఈసీ అపాయింట్మెంట్ 12 గంటలకు ఇచ్చింది. అంటే మరో పావు గంటలో వీరంతా కూడా ఆ 30 మంది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కలవబోతూ ఉన్నారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళుతున్నటువంటి లైవ్ మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీ నుంచి.
Fight for justice. आओ सिद्धार्थ भाई लास्ट में चलते वहीं से दे देंगे। अरे सारे फोटोग्राफर आ गए हैं, अबे आगे से हटो। सभी मीडिया बंदों से रिक्वेस्ट है कि शांति से बड़ी के पीछे जाए। अरे सारे तो मीडिया वाले आ रहे हैं ये। सभी मीडिया बंदों से रिक्वेस्ट है कि बड़ी के पीछे जाए। రైట్, పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీగా బయలుదేరినటువంటి లైవ్ మనం చూస్తూ ఉన్నాం. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలోని ఒక నియోజకవర్గం డేటాను రాహుల్ విశ్లేషించారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన నేరంగా అభివర్ణించారు. ఓటు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని, కానీ ఈసీ సహాయంతో బీజేపీ ఓటుపై దాడి చేస్తుందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పోర్టల్లో ఉన్నాయి. ఓటు చోరీకి వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మెసేజ్ ఉంది అందులో. ఇటు ఈసీ కూడా వెనక్కి తగ్గడం లేదు. మరోసారి డిక్లరేషన్ సమర్పించాలని రాహుల్ కోరింది. నిబంధనల ప్రకారం తన వ్యాఖ్యలు వాస్తవమని పేర్కొంటూ రాహుల్ సంతకం చేసి డిక్లరేషన్ సమర్పించాలని సూచించింది. లేదా తాను చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణైనా చెప్పాలని వెల్లడించింది. గతేడాది జరిగిన లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాకు చెందిన సీఈఓ ఓటర్ల జాబితాల నుంచి తీసివేసిన లేదా మోసపూరితంగా చేర్చిన పేర్ల వివరాలతో పాటు సంతకం చేసిన ఓ డిక్లరేషన్ సమర్పించాలని కాంగ్రెస్ నేతను కోరారు. మరోసారి ఈసీ రాహుల్ను డిక్లరేషన్ కోరడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలు, బీహార్లోని ఎస్ఐఆర్ వివాదం వేళ ఇండియా కూటమి నేతలకు సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విందివ్వనున్నారు. ఇండియా కూటమి నాయకులు పార్లమెంట్ నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం వరకు ప్రస్తుతం కవాతు చేస్తున్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కీలక నేతలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఇతర కీలక నేతలు, అలాగే ఇండియా కూటమి ఎంపీలు, ఇతర పార్టీకి చెందినటువంటి ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీరంతా కూడా ర్యాలీగా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. వారందరినీ బ్యారికేడ్లు పెట్టి ఆపినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర. కేవలం 30 మందికి మాత్రమే అంటే అపాయింట్మెంట్ కోరారు ఇండియా కూటమి నేతలు. ఈసీని అపాయింట్మెంట్ కోరడంతో 12 గంటలకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది. అయితే వీరందరినీ కాదు, కేవలం 30 మందిని మాత్రమే అలౌ చేస్తామని చెప్పి ఈసీ లేఖ రాసినటువంటి పరిస్థితి. మరి 30 మందిని మాత్రమే అలౌ చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో లైవ్లో ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, ఇతర ఇండియా కూటమి ఎంపీలను కూడా మనం చూడొచ్చు. Big mess, big mess.
हल्की स्पीड हल्की साइड होके आ जाओ भाई। अरे मैडम क्यों परेशान हो रही हो यार, थोड़े से शॉट बाद में बना लेना यार। ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్తున్నారు ఇండియా కూటమి నేతలు ఎంపీలంతా కూడా. సో వాళ్ళని బ్యారికేడ్లు పెట్టి ఒక దగ్గర పోలీసులు మధ్యలో ఆపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిపక్షాలు చెందిన ఎంపీలంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి మరి కొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. అయితే అక్కడక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన మేరకు కేవలం 30 మంది ప్రతినిధి బృందాన్ని మాత్రమే రావాలని చెప్పి కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు పూర్తిగా అందరూ కూడా ఎంపీలంతా కూడా అందరూ కూడా సంయుక్తంగా ఈ మెమరాండాన్ని ఇచ్చేందుకు అనుమతించాలి. అందుకు ఆ మేరకు అందరినీ కూడా ర్యాలీగా వెళ్లేందుకు అనుమతించాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. బారికేడ్స్ వద్ద వారిని నిలుపుదల చేశారు. మొత్తంగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం కేవలం ఇక్కడ స్థలం లేనందువలన కేవలం 30 మంది మాత్రమే రావాలని చెప్పడం జరిగింది. అయితే సంయుక్తంగా అందరికీ అన్ని పార్టీలకు అనేకటువంటి ఫిర్యాదులు చేసుకునేందుకు అనేకటువంటి అనుమానాలు వ్యక్తం చేసేందుకు అనుమతించాలి. ఆ మేరకు అవకాశం ఇవ్వాలి. అందరికీ వారి వారి రాష్ట్రాల్లో వారి వారి పార్టీలకు ఉన్నటువంటి అనేకటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి. వాటన్నిటిని సంయుక్తంగా అందరూ కూడా కలిసి కేంద్ర ఎన్నికల సంఘంతో చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఈ మెమరాండం విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేసేందుకు అందరికీ అనుమతించాలని చెప్పి ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఇప్పటి వరకు మాత్రం దీనిపై ఎలాంటి లేదు, కేవలం దీనిపై ప్రతిష్టంభన ఉంది. అయితే అందరికీ అనుమతిస్తారా లేదా కేవలం 30 మంది ఎంపీల బృందానికి మాత్రమే అనుమతిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం పార్లమెంట్ నుంచి వీళ్ళంతా కూడా బయలుదేరారు. మరి కొద్దిసేపట్లోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని చేరుకోబోతున్నారు. అయితే ప్రస్తుతం ఇండియా కూటమి ఎంపీల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పార్లమెంట్ బయటే వారిని నిలువరించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కనపడుతోంది. బ్యారికేడ్లను దాటి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇండియా కూటమి మహిళా ఎంపీలు. వారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్?
सांसद शांतिपूर्ण तरीके से पार्लियामेंट वापस लो, SIR वापस लो, SIR वापस लो, SIR वापस लो, SIR वापस लो। गली गली में शोर है, गली गली में शोर है, गली गली में शोर है, गली गली में शोर है। एक ఇండియా కూటమి ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పి పార్లమెంటు బయటే బ్యారికేడ్లు పెట్టి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే మహిళా ఎంపీలు బ్యారికేడ్లు ఎక్కి యువతలకి దూకే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నినాదాలు చేస్తూ అక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఇండియా కూటమి ఎంపీలు. ఎలక్షన్ కమిషన్తో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ వర్సెస్ పర్టికులర్గా రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్గా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలందరినీ కూడా కూడదీసి ఈసీ ఆఫీస్ వరకు, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు పార్లమెంట్ నుంచి ర్యాలీ తీయబోయారు ఈరోజు షెడ్యూల్ ప్రకారం. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంట్ ఆవరణ దాటిన వెంటనే వారిని బారికేడ్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి. ర్యాలీకి అనుమతి లేదని వారందరినీ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. పార్లమెంట్ బయటను జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. భారీగా పోలీసులు మోహరించారు, బ్యారికేడ్లు పెట్టి వారందరినీ కూడా అక్కడే నిలువరించారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరోపక్కన 12 గంటలకి ఇండియా కూటమి ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. కేవలం 30 మంది మాత్రమే రావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధన పెట్టింది. మరి 30 మంది వెళతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో 30 మంది ఎంపీలు వెళ్ళి ఈసీని కలుస్తారా, లేదంటే ర్యాలీనే కంటిన్యూ చేస్తారా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది.